హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ హాస్పిటల్కి వెళ్ళింది కదా, వంట ఎరుగు తీసేద్దామని చెప్పేసి వంట బాధ్యత నా మీద వేసుకుని వచ్చినానమాట గ్యాస్ దగ్గరికి. ఏం కూర చేయాలా అని ఆలోచిస్తున్నాగా ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నాయి. అవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా అవి కోసి పొయ్యి మీద వేసేసాను ఇలాగా. ఇంకోటేమో గుడ్డు కర్రీ అనమాట. చాలా రోజుల క్రితం యూట్యూబ్లో చూసి దీని మీద మనసు బారేసుకున్నాను. ఎప్పుడు చేద్దాం అనగా ఈరోజు ముహూర్తం కుదిరింది. ఇది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని అనుకుంటున్నాను. కానీ ఒక దిక్కడైతే మిస్టేక్ జరిగిపోయింది. లాస్ట్లో కారం అవన్నీ వేస్తారు కదా వాటర్ పోసే ముందుగా, ఇంకా అప్పుడైతే మాడిపోయింది. వంకాయ కూర మీద నేను బిజీగా ఉన్నాను, అది మాడిపోయింది అనమాట. ఎవరి దేవుడా ఏంది ఇది అనుకున్నాను, కానీ కవర్ అయిపోయింది వాటర్ పోసేలేకే. పర్వాలేదు, రెండు కూరలు బాగానే వచ్చినాయి. వంకాయ కూర అయితే ఇంకా తినలేదు, కానీ గుడ్డు కూర అయితే హిట్ అయిపోయింది అనమాట. చింతపండు దగ్గర బాగా ఇబ్బంది అయిపోతుంది నాకు, ఎందుకంటే ఎంత వేయాలో కొలత అస్సలు తెలియట్లేదు. ప్రతిసారి ఎంతో కొంత వేస్ట్ చేస్తున్నాను, అది బాగా బాధగా ఉందన్నమాట. కానీ గుడ్డు కూర అయిపోయిన తర్వాత ఏంటంటే ఇది ముగ్గురికి సరిపోతుందా లేదని అనుకున్నాను. ఇంకా మరి బాగుందని